లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణం కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణం కేఎల్ఎన్ జూనియర్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కళాశాల విద్యార్థినులకు అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మెయిన్ క్లబ్ అధ్యక్షులు యనగండ్ల లింగయ్య, ముక్కాపాటి వెంకటేశ్వరరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మెయిన్ క్లబ్ ట్రెజరర్ బిఎం నాయుడు, సీనియర్ లయన్ లీడర్ అనంతరెడ్డి, డాక్టర్ జాడి రాజు, కేఎల్ఎన్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, బిక్కుమల్ల కిరణ్ కుమార్, హనుమంతరెడ్డి, లయన్స్ భాస్కర మిర్యాలగూడ ప్రెసిడెంట్ కర్రా రామరెడ్డి, సెక్రటరీ బిక్కుమల్ల ఆనంద్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ తరుణ మిర్యాలగూడ ప్రెసిడెంట్ క్యామ వెంకటేశ్వర్లు, సెక్రటరీ సామా శ్రీనివాస్, వనితా క్లబ్ సెక్రటరీ ఉప్పల సేవిత, మిట్టపల్లి విజయభాస్కర్ రావు, మిర్యాలగూడ ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు. ప్రతి క్షణం కూడా చాలా విలువైన టైం. మరి మీ దగ్గరికి మీరు కూడా పిలిస్తే రాదు. మరి మాకు మెయిన్గా ఇది రావడం అనేది మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అది కూడా మాకు కూడా అదృష్టంగా భావించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాదు, ఎప్పుడు కూడా అమ్మ ప్రతిరోజు మహిళా దినోత్సవం. మనం ఏదైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన అమ్మ పాదాలకి నమస్కారం చేసి మనం బయటకు వెళ్ళినట్లయితే మనం ఏ పనికి పోయినా కానీ అది రోజైనటువంటి ఫిబ్రవరి 14 రోజు నాడు ఈ యూనివర్సల్ మొత్తంలో జ్ఞాన దినోత్సవం మంత్రికి రాజీనామా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకు సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వినండి, ఆలోచించండి, అవసరమైతే చివరిలో ప్రశ్నలు అడగండి. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్. ఓకే, నో సౌండ్ ఫ్రమ్ యూ. నా శైలిలో నేను చెప్పేశాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా సందర్భంగా ఈ కాలేజీ యాజమాన్యం ఏర్పాటు చేయడం, కాలేజీ యాజమాన్యం ధన్యవాదాలు. ఇక్కడ విశేషం మీ అందరికీ కూడా, విద్యార్థులు అందరికీ కూడా దీవెనలు. మీరు మంచిగా ఉండాలని కోరుతున్నాను. బాగా చదువుకోండి. ఆల్రెడీ ఇప్పుడైతే 50% రిజర్వేషన్లకు వెళ్ళిచ్చారు. వెళ్ళిపోవడం కాకుండా రాజుగారి ప్రకారంగా అంత బ్యాకేం లేదు. పెళ్లి కాగానే వాడు పట్టు వీళ్ళు హిట్టు, దాంట్లో ఆలోచన లేదేం లేదు. జరిగేది కానీ చూపించేది కానీ సినిమాలు కానీ అన్నీ అదే స్థాయిలో ఉంది. ఇవాళ సమానంగా శాలరీసు, సమానమైన హోదా, సమానమైన పని దొరికే అవకాశం ఉంది, దొరుకుతున్నాయి. దాంట్లో ఎక్కడైనా తక్కువ ఉంటూ లేడీస్ అనేటట్లు ఎవరు లేరు. ఏదో కొద్దిమంది ఉంటే వాళ్ళకి ఆలోచన జ్ఞానం లేకపోవడం రాకపోవడం, కానీ ఏమాత్రం ఆలోచన జ్ఞానం ఉన్నా సరే లక్షలాది ఉద్యోగాలు ఏ మారిపోయినా వాళ్ళే ఉంటారు.